టు మై ఛానల్. ఈ రోజు అయితే మా ఇంటికి ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది. ఇది ఏంటి అనేది ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా? ఏదై ఉంటుంది, ఎవరైనా గెస్ చేయగలుగుతారా? గెస్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఏంటి అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాము. నేనైతే దీన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. అండ్ ప్రైస్ వచ్చేసి ఎంత పడింది? ప్రైస్ సో 560 రూపీస్ పడిందంట. ఈ ప్రోడక్ట్ నేను పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, మేము ఈ మధ్యన మా విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలు కొంచెం స్పెండ్ చేశారు ఈ ఐటెంతో. ఏంటి అనేది ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మా ఇంట్లోనైతే లేదు, సో వాళ్ళకి కావాలి అన్నారు కాబట్టి పెట్టాను. ఓపెన్ చేసి చూద్దాం ఏంటి అనేది, ఓకేనా? హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నా. నో, డోంట్ రివీల్ మై బర్త్డే. ప్యాకింగ్ అయితే బాగుంది, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. ఇక్కడ కార్నర్స్లో మనకి ఇలా ఇచ్చారు, ఏంటి థర్మాకోల్స్ ఇచ్చారు కార్నర్స్లో. ప్యాకింగ్ అయితే బాగుంది. సో ఓపెన్ చేస్తున్నా, ఏంటి అనేది చూసేద్దాం. క్యారమ్ బోర్డ్. దీంట్లో ఏమీ లేదు, ఈ అట్టముక్కతో పని అయిపోయింది. పత్తి చేసేద్దాం. ఇది మా క్యారమ్ బోర్డ్. ఏమేమి ఇచ్చాడో చూద్దాం దీనికి ఆడుకోవడానికి. ఓకే, అన్బాక్సింగ్ నేనే చేస్తున్నా. వావ్, కాయిన్స్ అయితే బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్వి రెండు ఇచ్చారు. కాయిన్స్ రెడ్ కలర్వి రెండు ఇచ్చారు, ఎందుకంటే ఒకటి పోయినా ఇంకొకటి స్పేర్లో ఉంటుందని చెప్పేసి రెండు అయితే ఇచ్చిరు. స్ట్రైగర్కి సెపరేట్. ఓ పౌడర్ అండి, పౌడర్ కూడా ఇచ్చిరు. ఇది మన స్ట్రైగర్ అయితే చాలా బాగుంది. వైట్ కలర్ పైన ఇలా ఫ్లవర్ వచ్చింది, స్మూత్ గా మంచిగా ఉంది. అండ్ ఒక చిన్న బాక్స్ కూడా ఇచ్చారు, మేబీ ఇందులో కూడా ఉంది. ఏంటిది? దేనికి? పౌడర్. ఈ చిన్నది ఏంటి డబ్బా? ఓకే, దీని డీటెయిల్స్ అని మనం చెక్ చేస్తే తెలుస్తుంది దేనికి యూజ్ చేస్తామనేది. ఓకే, హియర్ వి గో. ఇదైతే ప్లాస్టిక్ కాదు, చక్కగా ఏమంటారు, వుడ్దే వచ్చిందండి. ఇదైతే మనకి అమెజాన్లో 560 రూపీస్ పడింది. ఇది వచ్చేసి అంతా కూడాను వుడ్డేనండి, ప్లాస్టిక్ అయితే కాదు. అండ్ స్టాండర్డ్గా ఉంది, క్వాలిటీ కానివ్వండి. అండ్ క్వాంటిటీ సైజు కూడా మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు. ఒక నలుగురు కూర్చొని ఆడుకోవడానికి సరిపోతుంది, కొంచెం స్పేషియస్గానే ఉంది, మీడియం సైజ్ అనుకోవచ్చు. అండ్ కాయిన్స్ కింద పడిపోకుండా ఉండడం కోసం మనకి ఇలా నెట్ కూడా ఇచ్చినారు. ఈ బ్లూ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా నెట్ అనమాట. మంచిగా స్టాండర్డ్గానే ఉంది. యాక్చువల్గా మేము ఇందులో ఇంకొక మోడల్ కూడా చూసాము. ఫ్రంట్ క్యారమ్ బోర్డ్ వస్తుంది, బ్యాక్ సైడ్ లూడో వచ్చింది కూడా ఉండే. కాకపోతే మనం ఇలా తిరిగేసి ఆడినప్పుడు మళ్ళీ ఇటువైపు అంతా పాడైపోతుందేమో అన్న ఇంటెన్షన్లో నేనైతే ఇది ఒకటే తీసుకున్నాం. మేము అమెజాన్లో తీసుకున్నాం. ఫస్ట్ టైం నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టడం. ఎలా వస్తుందో అని అనుకున్న. ఎక్కువ మట్టుకు అయితే నేను మీషోలోనే తీసుకుంటాను. ఫస్ట్ టైం అమెజాన్లో తీసుకోవడము. ఇది ప్రమోషన్ కూడా కాదు, నాకు ఇంతవరకు ఒక ప్రమోషన్ కూడా రాలేదు నేను చేస్తున్న వీడియోస్కి. ఏదో నేను ఇష్టానికి తీసుకునే నాకు మంచిగా అనిపిస్తే నాకు నేనుగా మీకు చెప్పడం తప్ప దీంట్లో ప్రమోషన్ అయితే ఏమీ లేదు, ఓకేనా? సో ఇది మా క్యారమ్ బోర్డ్. దీంతో మా పిల్లలు ఆడతారు కదా, ఆడినప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.